గాయనకు రాజకీయం ఏం తెలుసు అని అన్నారు. గాయనది కూడా ఓ పార్టీయేనా అని అన్నారు. కొంతమంది అయితే షామియానాల పార్టీ అన్నారు. మకల పుట్టింది పుబ్బల పోతుంది అన్నారు. కానీ అసొంటి లీడరే ఇప్పుడు ఏపీలో చక్రం తిప్పుతుండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పతారా సంపాదించిండు. ఇక ఇప్పుడు పబ్లిక్లో తిరుక్కుంటా అందరినీ ఫిదా చేస్తున్నాడు. సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా సారు స్టైలే వేరు అన్నట్టు చూపిస్తుండు. ఉప ముఖ్యమంత్రి పవనాలు సారు అడవి బిడ్డలతోని కలిసిపోయిండు. ఆటలే కాదు పాటలు కూడా విన్నాడు. పాటనే కాదు చిన్నపిల్లలను ఎత్తుకొని లాలిచ్చిండు. గిట్ల అనంతగిరి మండలం బల్లగరువుల అనే గూడెంలో డిప్యూటీ సీఎం సారు గిట్ల అడవి బిడ్డలందరినీ గుండెలకు అత్తుకున్నాడు. డోలీ మోతలు లేని రాష్ట్రంగా మార్చాలే, అడవి బిడ్డల కష్టాలు బాపాలి అని సారు గట్టిగానే కంకణం కట్టుకున్నట్టున్నాడు. అందుకే గిరిజన గూడాలన్నీ తిరిగి వాళ్ళ ఆపది సాపది తెలుసుకుంటాడు. అంతేకాదు పబ్లిక్ కు పొలగాండ్లకు మంచి మంచి శుద్ధులు చెప్తున్నాడు. మీ కష్టాల్లో మీ కన్నీళ్లలో మేము ఉన్నామని చెప్పడానికి ఇదే 105 కోట్లు పెడితే చాలా మంది బ్రిడ్జి పెడితే కొన్ని ఒక హైవే కూడా ఒక ప్యాచ్ అయిపోద్ది. మేము మనసు పెట్టి ఇక్కడికి వచ్చాం, మేము మీకు నిలబడతాం, ఆసరాగా ఉంటామని తెలియజేయడానికి ఇన్ని ప్రాజెక్టులు, ఈ రోజు ఇన్ని రోడ్ ప్రాజెక్టులు మీకోసం పెట్టాం. ఇక గమ్మతి ముచ్చట ఏంటిదంటే సారు ఎక్కడికి పోయినా పబ్లిక్ ఐ లవ్ యూ అంటున్నారట. మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత తపన పడతారో తెలియదు, కానీ మీరు పడే తప్ప నా కన్నీళ్ళు తెప్పిస్తున్నాను. ఇలాగే మనం కూర్చొని అన్న ఐ లవ్ యూ అంటుంటే నేను ఐ లవ్ యూ టూ అని చెప్పాను. నా పిల్లలు కూడా ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పలే, బాగున్నావా ఇలా కట్టేసి వెళ్ళిపోతా. మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది, ఐ లవ్ యూ టూ అని చెప్పాలనిపిస్తుంది. సారు మీద గంట పాయిరం చూపిస్తున్నారట పబ్లిక్. ఇంకో ముచ్చట ఏంటిదంటే గంజాయి పెంచొద్దు, అమ్మొద్దు, పైసలు సంపాదించుకోనికే వేరే మార్గం ఏదన్నా చూపిస్తాం అన్నట్టు భరోసా ఇచ్చిండు ఉప ముఖ్యమంత్రి. గిట్ల గిరిజన బిడ్డలతోని కలిసిపోయి తిరిగిండు పవనాలు సారు. ఎక్కడికి పోయినా ఇంటి మనిషి లెక్క అందరి దగ్గరికి తీసుకొని ముచ్చట్లు చెప్తున్నాడు. అందుకే సారు వస్తున్నాడంటే చాలు మస్తు ఖుషి అవుతున్నారట ఇప్పుడు అక్కడి జనాలు. పువ్వులో పటాలో పండ్లో ఏవో ఒకటి తీసుకొచ్చి సారుకిచ్చి సంబరపడతాండ్రు.